అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు, మహిళా నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఎరంశెట్టి చంద్రకళ రాయల్. నేను బీజేపీ స్టేట్ కార్యవర్గ సభ్యురాలిని. నేను ముందుగా ఏం చెప్పుకుంటున్నా, మహిళలకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మహిళలే ధైర్యంగా నిలబడాలి. మహిళలంతా కలిసికట్టుగా ఎప్పుడైతే ఆ సమస్యను ఎదుర్కొంటారో అప్పుడు మహిళలు అనేది ఏంటి అనేది నిరూపించుకోగలుగుతాము. వెనుక ముందు నువ్వు పోతే ఏమవుతుంది, నేను పోతే ఏమవుతుందో అనే ఆ భయము ఎప్పుడు వీడుతుందో మహిళల్లో అంత అప్పుడు అది అట్లే ఉంటుంది, ఎక్కడికి ముందుకు పోలేరు. కాబట్టి ముందుగా మనము ఎక్కడ ఏ మనకి అవకాశం వచ్చిందంటే అక్కడ మనము ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది మంచి అయినా చెడైనా సరే మనము ఎదుర్కొంటేనే మనం అంటే ఏమి, మహిళలు అంటే ఏమిటి అనేది నిరూపించుకోగలుగుతాము. మనకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనకు అన్నిట్లోనూ రాణించగలిగే హక్కులు మనకు కల్పించారు. పార్టీ పరంగా అయితేనేమి, జాబ్ పరంగా అయితేనేమి, కూటమి పరంగా మనకి కూటమి పెద్దలు కూడా ఇప్పుడు మంచి మంచి పథకాలు ఇస్తున్నారు. మన నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల చాలా మంచి పథకాలు ఇస్తున్నాడు. ముద్రా లోన్ అయితేనేమి, సుకన్య యోజన పథకం అయితేనేమి, తర్వాత మనకి అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లల నుంచి గర్భవతి డెలివరీ అయ్యే వరకు హాస్పిటల్లో ఖర్చుల వరకు కూడా ఆయన మంచి పథకాలు ఇస్తున్నాడు. తర్వాత మనకి ముసలి వాళ్ళకు కూడా ఆయన పెన్షన్లు ఇస్తున్నాడు. అన్నిట్లోనూ మనకి ఇక్కడ కూటమిలో కూడా అంతే. చంద్రబాబు నాయుడు అయితే ఏముంది, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏముంది, అందరూ మంచి పథకాలు మనకు అందిస్తున్నారు. ఈ పథకాలను మనం అందరూ మహిళలందరూ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి మహిళా దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.